చనిపోయే ముందు కూడా కర్ణుడు కృష్ణుడికి ఏ దానం చేశాడో తెలుసా? కర్ణుడి మీద అర్జునుడు అనేక బాణాలు వేసినా కూడా కర్ణుడు చనిపోలేదు. కర్ణుడు చేసిన దానం ఒక కవచంగా మారి అతన్ని కాపాడుతుంది. సరైన సమయంలో ఆలోచించిన కృష్ణుడు వృద్ధుని వేషంలో వెళ్లి కర్ణుని వద్ద దానం అడుగుతాడు. అంగరాజా, దేహి, నాకు దానం ఇవ్వగలరా? అయ్యా, నా ప్రాణాలు పోయే వేళ కూడా నన్ను దాతగా నిలబెట్టారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది సర్వం పొందవచ్చు. నేను దానం చేయడానికి మిగిలి ఉంది. నా ప్రాణం మాత్రమే కావాలా మీకు? నా ఆఖరి ఘడియల్లో నా నోట లేదు అనిపించకుండా ఉన్నది అడిగి పుణ్యం కట్టుకోండి. ఈ ధర్మపుణ్యాల ఫలితాలు మొత్తం నాకు ధారపోయండి. అదే భాగ్యం. ఆహా, చివరి గడియల్లో కూడా నాకు దానానికి అవకాశం ఇచ్చారయ్యా. ధర్మఫలం నా ప్రాణం, రక్తఫలం నా దేహం. దేహానికి ఆధారమైన ప్రాణాన్ని తమకి ఇస్తున్నా, నాకు చెందిన ధర్మఫలాన్ని మీకు ధారపోస్తున్నా అని తన రక్తాన్ని పట్టుకుని తనలో ఉన్న అన్ని విధాల పుణ్యాన్ని కృష్ణుడికి ఇస్తాడు. అజరామర కీర్తితో మోక్షం పొందుతావు కర్ణ అని కృష్ణుడు వెళ్ళిపోతాడు. అర్జునా, సంధించు నీ బాణం! అలా కర్ణుడు మరణిస్తాడు. మరణాన్ని కూడా దానం చేసినవాడు కర్ణుడు.